ఏఐ పరిశోధనల కోసం తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు, నిపుణులు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించారు. భారతదేశాన్ని ఏఐ పవర్ హౌస్ గా నిర్మించాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకోవడానికి వ్యవస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యలను సీఎం వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో వేగంగా మార్పులొస్తున్నాయి. ఎప్పటికప్పుడు మార్పులను పసిగట్టి అందుకు తగ్గట్లుగా స్పందించాలి. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో హైదరాబాద్ లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు సీఎం. ఏఐ పరుగు ఇప్పటికే మొదలైంది. భారత్ ఇదివరకు పారిశ్రామిక తయారీ విప్లవాన్ని అందుకోలేకపోయింది. ఏ దేశమైనా ప్రపంచ గమనాన్ని నిర్దేశించడానికి రెండే దారులున్నాయి. ఏఐతో మనం ఆ రెండూ చేయొచ్చు. కాబట్టి ఈ రంగంలో భారత్ లీడర్ గా ఎదగాలి. చిప్స్, గ్రీన్ ఎనర్జీ, డేటా స్టోరేజ్, ప్లాట్ఫామ్స్, అప్లికేషన్లు, సర్వీసుల్లో ప్రపంచంలో టాప్ లో నిలవడానికి ఒక స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవాలి. వాస్తవ పరిశోధనల కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పాలని సీఎం కేంద్రానికి సూచించారు. మనం జీపీయూ చిప్స్ నుంచి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ వరకు అన్నింట్లోనూ భారత్ ముందుండాలి. గ్లోబల్ సప్లై చైన్ లో భాగస్వాములవ్వాలని కేంద్రానికి కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏఐ ద్వారా జరిగే ఉద్యోగ నష్టాలను అంచనా వేయడానికి ఒక వ్యవస్థను నెలకొల్పాలి. దీనిని ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఉద్యోగాలు కోల్పోయే వారిని రీస్కిల్లింగ్ చేయాలి. స్టార్టప్ల కోసం ఏఐ ఫండ్ ఏర్పాటు చేయాలి. దాని వలన యువత అన్ని విభాగాలపై పనిచేసి యూనికార్న్లుగా ఎదగడానికి వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో దేశం కోసం ఏఐ స్టార్టప్ విలేజ్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాల మార్గనిర్దేశం కోసం నేషనల్ ఏఐ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేంద్రానికి సూచించారు. సీఎం సూచనలు, భవిష్యత్తు ప్రణాళికలపై ముందు చూపును ఏఐ సమ్మిట్ లో పాల్గొన్న ప్రముఖులు కొనియాడారు.